శ్రవణ్ గారు, సార్ చెప్పండి చేరికలు సార్. వీటి వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఎవరికి లాభం ఉంటుంది? అవుట్ ఆఫ్ డేట్ అయిన లీడర్లనే చేర్చుకున్నారు కొన్ని పార్టీలు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా అందరికీ నమస్కారం అండి. వాస్తవమే, ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత ప్రతి పార్టీలో ఆశావాహులు ఉంటారు. పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటది, నచ్చని వాళ్ళు పార్టీలు మారుతా ఉంటారు. ఇప్పుడు క- ఇప్పుడు రేట్ ఎంత రెడ్డి గారు అని కొత్తగా మన నాయకుడు మనందరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు కాదు, రేట్ ఎంత రెడ్డి వారి పేరు. మరి ఇది తెలంగాణ ప్రజానికంగా అంతా కూడా ఆ విధంగానే పిలుస్తున్నారు. బహుశా మీ అందరి దృష్టి కూడా నేను ఒకసారి తీసుకొస్తున్నాను. మరి వారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చినప్పుడు 20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు, 25,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది. బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు అన్నారు. వాడు వీడు దొంగనా కొడుకు సన్నాసి, మీకు ఆ చిన్న వీడియో చూపిస్తాను, నా స్టేటస్ లో కూడా పెట్టుకుని నోటికి వచ్చిన భాషతోటి దుర్మార్గుడు అంటూ మాట్లాడిర్రు. ఈ రోజు చక్కగా అదే నాయకుడిని తీసుకొచ్చి కండువా కప్పి మేమిద్దరం ఒకటే అలై బలై దోస్ మిల్గా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవకాశవాద రాజకీయాలు ఈ రోజున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు ఈ అవకాశవాద రాజకీయాలకి చాలా దూరంగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ ట్రెడిషనల్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీతోనే ముడిపడి ఉంటారు. పదవి ఉన్న అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ జెండా కోసం, భారతీయ జనతా పార్టీ అజెండా కోసం పనిచేసే వాళ్ళే భారతీయ జనతా పార్టీలో ఉంటారు. సరే, ఈ పరిణామ క్రమంలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్న సమయంలో వేరే పార్టీల నుంచి కూడా అనేక మంది ఆశావాహులు చాలా మంది వస్తుంటారు. కొంతమంది ఫిట్ గాక వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ఇంకా వచ్చిన వాళ్ళు నిలబడి ఇక్కడ పార్టీని బలోపేతం చేసిన నాయకులు కూడా అనేక మంది ఉన్నారు. ఈ ఈ అంతా ఇవన్నీ కూడా రాజకీయాలు ఎలక్షన్ మూమెంటం ఉన్నప్పుడు చాలా కామనే. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా ఏ రాజకీయాల్లో అయినా సరే విలువలు ఉండాలి. ఒక నాయకుడు ఒక పార్టీలో చేరినప్పుడు కనీసం ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఈ, వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటది. పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నాను నేను. ఏ నాయకుడికైనా సరే కొన్ని నైతిక విలువలంటూ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకో పార్టీ, రేపు రాత్రికో పార్టీ, టికెట్ ఇవ్వకపోతే ఎల్లుండో పార్టీ, రోజుకు రైట్, ఒక్క నిమిషం శ్రవణ్ గారు, మీ పార్టీలు దగ్గరకు వస్తాం. ఒక్క నిమిషం, మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక్క నిమిషం.